కోవిడ్ వ్యాప్తితో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రత్యేక వార్డులు, ఐసోలేషన్ సెంటర్లను మళ్లీ ఓపెన్ చేసింది. విజయవాడలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఒక వార్డుని సిద్ధం చేసి ఉంచారు. అప్రమత్తంగా ఉండాలని చెప్పి వైద్యులు చెప్తూ ఉన్నారు. ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. రాష్ట్రంలో కరోనా అలజడి మొదలవడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. జీజీహెచ్ ఆసుపత్రిలో మొత్తం కూడా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం విజయవాడలోని న్యూ జీజీహెచ్ ఆసుపత్రిలో చూసుకోవచ్చు. మొత్తం కూడా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. ఐసోలేషన్ వార్డులో మొత్తం 10 బెడ్లను ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మాత్రం పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ విజయవాడకు సంబంధించి చూసుకుంటే మాత్రం ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి కరోనా కేసులు నమోదు కానప్పటికీ మాత్రం ఇప్పటికే వైద్యాధికారులు సూపరింటెండెంట్ అలర్ట్ అయిన పరిస్థితి నెలకొంది. మనకి విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12 కేసులు నమోదైనాయి. ఒకటి వచ్చి ఇప్పటికే నలుగురు చనిపోయారు. ఇక్కడ మన ఎన్టీఆర్ జిల్లాలో చూసుకుంటే ఎట్లాంటి కేసులు ఏమైనా మన ఆసుపత్రికి వస్తున్నాయా? మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? నమస్కారం అండి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు, సెక్రటరీ గారు, కలెక్టర్ గారు, డిఎంఈ గారి ఆదేశాల మేరకు అన్ని హాస్పిటల్స్లో లాగానే ప్రతి హాస్పిటల్లో లాగానే మా హాస్పిటల్ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మీరు చూస్తున్నారు, ఇక్కడ 15 బెడ్లది ఒక కోవిడ్ ఐసోలేషన్ వార్డ్ అనేది సపరేట్గా ఉంచడం జరిగింది. ఆక్సిజన్ ఫెసిలిటీస్తోనూ అన్ని రకాల టెస్టింగ్ ఫెసిలిటీస్తోనూ మాస్కులు, తర్వాత పీపీఈ కిట్లు రెడీ చేసుకుని పేషెంట్ ఎవరన్నా పాజిటివ్ వస్తే వాళ్ళని తగు విధంగా